నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు. మరి అలాంటి బాలలకు సంబంధించిన విద్యాభ్యాసం ఏ విధంగా ఉండాలి? గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంగ్లీష్ మీడియం అంటూ నాడు నేడు పేరుతో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఇవి చాలదు అన్నట్టు ఎన్నికల హామీల్లో భాగంగా డిఎస్సిని ప్రకటించి 5 ఏళ్లలో కూడా ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. మరి ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ వచ్చాక ఆయన మార్కును చూపిస్తున్నారు. ఆయన చిరకాల కోరిక స్కూల్స్ ముందు నో అడ్మిషన్ బోర్డులు ఉండాలని చెప్పి, కానీ చాలా తక్కువ టైంలోనే ఆ కల కూడా నెరవేరింది. ఇప్పుడు బడులకు కొత్త కళ వచ్చింది. నిన్న మొన్నటి వరకు ఇప్పుడు నేను చెప్పినట్టు స్కూల్స్ ముందు నో అడ్మిషన్ బోర్డులు కనిపించగా, ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్లో కొత్త టీచర్స్తో బళ్ళు కళకళలాడబోతున్నాయి. మరి ఇంత తక్కువ టైంలో లోకేష్ గారికి ఇది ఎలా సాధ్యమైంది? ఇంతటి ఘనత సాధించడం కోసం ఆయన చేసినటువంటి కృషి ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యాశాఖ మంత్రులకి ఇప్పుడు లోకేష్ గారికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? ఇలాంటివన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సత్యమూర్తి గారు, డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది 16,340 పోస్టులకి. సో త్వరలో వాళ్ళు ఉద్యోగాల్లో కూడా జాయిన్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అండ్ ఇంకొక పక్క నో అడ్మిషన్స్ బోర్డు స్కూల్స్ ముందు లోకేష్ గారు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు నేను అన్నట్టు ఇంత తక్కువ టైంలో మరి ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి డిఎస్సి నెరవేర్చడం కావచ్చు, ఈ తక్కువ టైంలోనే విద్యార్థుల కోసం ఆయన చేసినటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, ఎలా సాధ్యమైందంటారు? ముందుగా డిఎస్సి విజేతలందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కళలతోటి, అంటే టీచర్ కావాలి అనేది చాలామందికి కళ. అందరూ దానికోసం అని చెప్పి రాయటానికి వెయిట్ చేస్తూ ఉంటారు, పరీక్షలు రాయటానికి. అటువంటి వాళ్ళ కళల్ని నెరవేర్చుకుంటున్నందుకు వాళ్ళకి ముందుగా అభినందనలు చెప్పాలి. ఎంత బాధ్యతగా ఈ ఉద్యోగాల్లో చేరబోతున్నారో అంతే బాధ్యతగా భావి పౌరుల్ని తీర్చిదిద్దాల్సిన అవసరం అయితే ఉంది. అదంతా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం ఎంతో కమిట్మెంట్ తోటి ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ ఉన్నది. ముఖ్యంగా పాఠశాల విద్య మీద తీసుకుంటున్న చర్యలు చూస్తే చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. మనం జగన్మోహన్ రెడ్డి టైంలో చూసాం, మొత్తం దేశంలో ఎక్కడా జరగనట్టు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. అది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ జరగల. అటువంటిది ఈ గవర్నమెంట్ స్కూల్స్నేమో మూసేశాడు, ప్రైవేట్ స్కూల్స్ మూతపడ్డాయి. అంటే మొత్తం డ్రాప్ అవుట్స్ విపరీతంగా పెరిగిపోయారు. అంటే ఇంకా చదువుకోవటానికి వీలు కాని పరిస్థితులు ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాంతో చాలా ఎఫెక్ట్ అయింది విద్యా వ్యవస్థ మీద. ఎంత ఎఫెక్ట్ పడ్డది అంటే మొత్తం అక్షరాస్యత సంఖ్య తగ్గిపోయేంత ఎఫెక్ట్ చూపించాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అతని ప్రయారిటీస్ వేరే ఉన్నాయి. అతనికి సంబంధించిన ఓట్ల వేట సపరేట్గా ఉంది. అంటే మనకు ఓటు వేసే వాళ్ళనే మనం చూసుకుందాం. అంటే కులాల వారీగా, మతాల వారీగా డివైడ్ చేసి వాళ్ళకి స్కీమ్స్ ఇచ్చి వాళ్ళని మంచి చేసుకుంటే మనం 30 ఏళ్ల పాటు మనమేమో అధికారంలో ఉండొచ్చు. 30 ఏళ్ళ పాటు నిజంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే అప్పటికి 100 ఏళ్ళు నిండుతాయి జగన్మోహన్ రెడ్డికి. అంటే 100 ఏళ్ళు బతకాలని ప్లాన్ చేశాడు. 100 ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఓటు బ్యాంకుల్ని తయారు చేసుకోవటం మొదలుపెట్టాడు. ఆ ఓటు బ్యాంకుల్ని తయారు చేసుకునే క్రమంలో పిల్లల భవిష్యత్తును నాశనం చేశాడు. మొత్తం స్కూళ్ళ ముందర గంజాయి అమ్మే ఆ స్థాయికి దిగజార్చి కూర్చోబెట్టాడు. అటువంటి విద్యా వ్యవస్థని నారా లోకేష్ ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాడు. ఆయన హెచ్ఆర్డి మంత్రిగా ఆయన సెలెక్ట్ చేసుకుంటే చాలామంది అన్నారు, ఇదేంటి ఈ టైంలో చాలా కష్టమైన శాఖ, దాన్ని టేక్ ఓవర్ చేస్తే చెడ్డ పేరు వస్తుంది, లోకేష్ ఎందుకు ఆ శాఖ సెలెక్ట్ చేసుకున్నాడు అని కొంతమంది. అంటే అంత కష్టమైన శాఖని కొడుక్కి ఇచ్చి అసలు చంద్రబాబు నాయుడు ఏం చేయదలుచుకున్నాడు లోకేష్ని అని చంద్రబాబు నాయుడిని కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఆయనైనా చెప్పాలి కదా, లోకేష్ అది చాలా టఫ్ సబ్జెక్టు,
నువ్వు ట్యాకిల్ చేయలో ఎవరో వేరే వాళ్ళకి ఇద్దాం అని చెప్పాలి కదా. ఆయన ఎందుకు చెప్పలేదు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగు చేయటం అనే ఒక ఛాలెంజ్ని తీసుకోవాలి అని డిసైడ్ చేసుకున్నారు అంతే. అందుకనే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఇంత వేగంగా ఫాస్ట్గా జరిగిపోతూ ఉన్నాయి. అసలు ఇంత మెగా డిఎస్సి పెద్ద డిఎస్సిని ప్రకటించడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలే. మొత్తం ఒకటేదో ఒక లెక్క వేస్తే మొత్తం ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదు, తెలంగాణ ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల్లో కలిపితే 3,20,000 మంది టీచర్లు ఉంటే అందులో 2,20,000 మంది టీచర్లని డిఎస్సి ద్వారా చంద్రబాబు నాయుడు అపాయింట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది ఒక పెద్ద అంటే ఇంపార్టెంట్ లెక్క. ఆ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు 2 లక్షల పైన ఉన్నారు మొత్తం ఉన్న 3,20,000 మంది టీచర్లలో. అంటే అర్థం చేసుకోండి విద్యా వ్యవస్థకి చంద్రబాబు నాయుడు ఎంత ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ ఎట్లా ఇస్తాడనేది. ఇది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మార్పులకి వాటికి నాంది పలికింది. ఇంత పెద్ద డిఎస్సి ప్రకటించటం, దాన్ని సక్సెస్ఫుల్గా ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఎటువంటి అంటే సాక్షి రాతలకి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా, సాక్షి చెప్పే అబద్ధాలకి లొంగకుండా డిఎస్సిని కంప్లీట్ చేసి మొత్తం అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. వి మస్ట్ అప్రిషియేట్ నారా లోకేష్. సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు సార్ అన్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం ఒక 16 డిఎస్సీలేమో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాంట్లో ఆల్మోస్ట్ 13-14 వరకు నియర్లీ టీడీపీ పార్టీనే అభ్యర్థులను ప్రకటించి జాబ్స్ ఇచ్చింది. అలాగే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఒకటి కావచ్చు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ అది వేస్ట్ పోయింది. అయితే ఇప్పుడు డిఎస్సి ఎన్నికల్లో హామీల్లో భాగంగా హామీ ఇవ్వడం ఒక లెక్క, దాన్ని నెరవేర్చడం కూడా ఒకటి అనుకుంటే, అసలు నారా లోకేష్ గారు ఒక స్టెప్ ముందుకేసి సంవత్సరానికి ఒకసారి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానని చెప్పారు. అసలు నిజంగా చాలా ఇది హర్షణీయమనే చెప్పాలి. దీనిపై మరి అభ్యర్థుల కావచ్చు, అలాగే విద్యార్థుల అభిప్రాయం ఏ విధంగా ఉందంటారు? దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే వాళ్ళ నాన్నతో పోటీ పడుతున్నాడా కొడుకు లోకేష్? ఇప్పుడు 2 లక్షల మంది టీచర్లను నియమించారు. ఎవరు? చంద్రబాబు. ఆయన ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఆ 9 ఏళ్లలోనే 9 డిఎస్సీలు పెట్టాడు. అప్పట్లోనే 1,65,000 టీచర్ల నియామకాలు ఆయన హయాంలో జరిగాయి. అంటే ప్రతి సంవత్సరం ఒక డిఎస్సి. అప్పుడు విద్యాశాఖ మంత్రిగా మండ వెంకటేశ్వరరావు వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు సంవత్సరానికి ఒక డిఎస్సి ఎందుకు పెట్టాలి? రిటైర్ అయ్యేటటువంటి టీచర్లు ఆ విధంగా ఉంటారు. పోస్టులు ఖాళీ పెడితే మరి అది విద్యార్థులకు ఎంత ఇబ్బంది. ప్రతి సంవత్సరం ఎంతమంది రిటైర్ అవుతున్నారో టీచర్లు, అంతమంది రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటేనే విద్యా వ్యవస్థ కళకళలాడుతుంది. మీరు ఇంట్రోలో చెప్పారు, ఇవాళ బడులు కళకళలాడుతున్నాయి, విద్యార్థుల అడ్మిషన్స్ పెరిగాయి. మరి గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర నో అడ్మిషన్స్ బోర్డు పెట్టడం అనేది అసలు నభూతో నా భవిష్యత్. అసలు గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఖాళీగా ఉంటాయి. కొన్ని సినిమాల్లో కూడా చూసేవాళ్ళం, అందుట్లో బర్రెగొడ్లని కట్టేసేవాళ్ళు, లేకపోతే సిమెంట్ బస్తాలు అక్కడ నిల్వ పెట్టేవాళ్ళు. అలాంటి పాఠశాలలు ఇవాళ కళకళలాడుతున్నాయంటే విద్యార్థుల ప్రవేశాలతో పాటు ఉపాధ్యాయుల నియామకాలు. 16,340 పోస్టులు భర్తీ అయింటే జగన్మోహన్ రెడ్డికి మాత్రం కొంచెం కడుపు మంటుకుంటుంది. అంటే ఆ 16,340 పోస్టులు ఆయనకి కనక వర్షం కురిసేదేమో. ఎందుకంటే పోస్టులు కూడా అమ్ముకునేవాడేమో. ఓ 1,634 కోట్ల ఆదాయం పోయిందా? పరీక్ష పేపర్లన్నీ హైలాండ్లో పెట్టి దిద్దిచ్చేవాడు కదా పిఎస్ఆర్ ఆంజనేయులతోటి. ఏది ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ పెట్టి అసలు ఏది అది ఎవరైతే క్వశ్చన్ పేపర్లు ఆ బ్యాగ్ మోసుకొచ్చాడో వాడినే దిద్దామన్నారు. ఆ క్వశ్చన్ పేపర్ల బండిల్స్ ఏ ఆటోలో అయితే వచ్చాయో ఆ డ్రైవర్ని పిలిచి దిద్దామన్నారు. ఆటో డ్రైవర్కి పెళ్ళం ఉంటే ఆయన నీ భార్యను కూడా పిలిచి దిద్దామన్నారు. ఆ దిద్దే వాళ్ళందరికీ కాఫీ టీలు ఇస్తోంది కుక్కు, ఎవరో వంట మనిషి. ఆమె నువ్వెందుకు, నువ్వు కూడా వచ్చి కొన్ని దిద్దామన్నారు.
టీ ఇచ్చిన తర్వాత వచ్చి దిద్దుతా సార్ అని దిద్దింది. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కేసులు, ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయుల పైన కేసు. ఆయన ఎవరో మధు, అతను కూడా అరెస్ట్ అయినట్టున్నాడు. దాత్రి మధు పాపం. అంటే ఒకటి, జగన్ హయాంలో విద్యా వ్యవస్థ ఎంత విధ్వంసం, అవినీతిమయం. బైజూస్ అనే ఒక సిలబస్ తీసుకొచ్చారు. ఏది అసలు మామూలుగా సిబిఎస్ఈ సిలబస్, అసలు అది బెండపూడా ఏదో స్కూల్, అదో పెద్ద డ్రామా. ఇంగ్లీష్లో పిల్లలు మాట్లాడించటం. తర్వాత పాపం జగన్ సీఎంగా ఉండగానే ఆ డిఈఓ ఆ స్కూల్ ఇన్స్పెక్షన్కి వెళ్ళి ఏదో ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళు బేరమన్నారు. అదేంటి మరి మీరు మొన్న సీఎం గారి దగ్గర అట్లా ఇంగ్లీష్లో మాట్లాడారు కదా అంటే వాళ్ళు మేము కాదు సార్, ఆ క్యాసెట్ వేరు ఈ క్యాసెట్ వేరు అన్నారు. అంటే ఒక డొల్ల. వాళ్ళు ఐపాక్ టీమ్ సార్, మాకు సంబంధం లేదు. అంటే బైజూస్ అనే సిలబస్ ఒకటి తీసుకొచ్చి అతనేంటి 1000 కోట్లు స్కామ్ అంట. 500 కోట్లతో కొన్నారు, అదెందుకు నిరుపయోగంగా ఊడిపోయింది. మళ్ళీ ఇంకో కొత్త సిలబస్ ఇస్తామంటే ఇంకో 500 కోట్లు ఇచ్చారు. అంటే ట్యాబ్స్ కొనుగోళ్ళు, పిల్లలకి విద్యార్థులకు ట్యాబులు ఇస్తామని చెప్పి అదొక కుంభకోణం. 5 లక్షల మంది విద్యార్థులండి. ఆ ట్యాబ్ ఎంత ఉంటుంది? 9,000 ఉంటుంది. బల్క్లో కొంటే 14,000 కొట్టారు. ఒక్కొక్క ట్యాబ్కి 5,000 రూపాయలు ముడుపులు. అంటే అసలు చిక్కీలు, ఏది పిల్లలు తినే ఆ పల్లి చిక్కీ దగ్గర కూడా 150 కోట్లు కొల్లగొట్టారంటే చివరికి కోడిగుడ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ. స్కూల్ బ్యాగ్స్ మీద వేస్తే ఒక అర్థం ఉంది, కోడిగుడ్డు మీద ఎవడన్నా వేసుకుంటాడా? అది పగలగొట్టి కదా తినాల్సింది. వేస్తారు. ఏది ఇప్పుడు నువ్వు ఇంట్లో కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకుంటావు, ఆ పెంకులు ఎక్కడ వేస్తావు? డస్ట్బిన్లో ఉంటాయి. ఇప్పుడు డస్ట్బిన్లో కోడిగుడ్డు పెంకుల మీద జగన్ బొమ్మ చూసే కదా ఆ పార్టీని కూడా డస్ట్బిన్లో వేసింది మొన్న ప్రజలు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు, అతను చేసిన విధ్వంసం, అతని యొక్క అవినీతి వింటుంటే ఇంటర్మీడియట్ వాళ్ళకంటే సత్యమూర్తి గారు బోటనీ బుక్ అంట. ఆ బాటనీ బుక్లో సందేశం ఎవరో తెలుసా? లక్ష్మీపార్వతి. మెసేజ్ ఫ్రమ్ లక్ష్మీపార్వతి. అసలు అదేమో ఇంటర్మీడియట్, అదేంటి అసలు సబ్జెక్టు బాట్నీ. ఈమెంటి, ఈమె సబ్జెక్ట్ ఏంటి, ఈమె పోస్ట్ ఏంటి, ఈమె సందేశం వాళ్ళకి అవసరమా? అంటే జీవశాస్త్రంలో ప్రావీణ్యురాలని జగన్మోహన్ రెడ్డి అట్లా డిసైడ్ చేసినట్టున్నాడు. అంటే జగన్ చేసిన తప్పులు 18 పేజీలు అంట వీళ్ళ సందేశాలే. లోకేష్ ఏం చేశాడు? ఆ 18 పేజీలు ఎత్తేసాడు. మరి ఎంత ఆదా? ఇప్పుడు అసలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించాడంటే నాడు నేడు అని చెప్పి హోరెత్తుతాడు. నోరు తెరిస్తే నాడు అంటాడు, నేడు అంటాడు. అదో పెద్ద స్కామ్. 8,000 కోట్లు కుంభకోణం. నాడు నేడు పేరుతో హెచ్ఎంఎల్కి గుండెపోటు వచ్చింది. సత్యమూర్తి గారు చచ్చిపోయారు. వాళ్ళని సిమెంట్ బస్తాలకు బాధ్యుడిని చేశాడు. సిమెంట్ బస్తాలు ఎత్తుకుపోయేది మీ వాళ్ళే. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఉన్నాడు. అతను ఏం చేస్తాడు? స్కూల్కి బస్తాలు రాకుండానే వచ్చినట్టు రాస్తాడు. దాని మీద సంతకం పెట్టమంటాడు హెచ్ఎంని. ఎంతమంది చనిపోయారమ్మా? ఏ విధంగా టీచర్లను వేధించారు? ఆ జీవో 117 అనేది తీసుకొచ్చి, అరే 3వ తరగతిని తీసుకుపోయి 10వ తరగతిలో కలిపే వాడిని ఏమన్నా చూసావా నువ్వు? 3వ తరగతి అంటే ఎలిమెంటరీ స్కూల్, ప్రైమరీ ఎడ్యుకేషన్. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ కలిపాడు? హై స్కూల్లో కలిపాడు, 10th క్లాసు. అంటే అసలు అతనేంటి, అదేమంటే అసలు ఇష్టం వచ్చినట్టు చేశాడు. విద్యా రంగాన్ని అసలు భ్రష్టు పట్టించాడు అన్నమాట. అదేమంటే సంస్కరణలు అంటాడు. అసలు నా హయాంలో నేను తెచ్చిన సంస్కరణలు మామూలు ఏంటి నీ సంస్కరణలు? ఇవి సంస్కరణ అనే పదం సిగ్గుపడుతుంది. జగన్ నోటి వెంట సంస్కరణ అనే పదం వస్తే ఆ పదమే సిగ్గుపడుతుంది అన్నమాట. 45 రకాల యాప్స్ వాళ్ళతో అప్లోడ్ చేయించేది. అసలు పంతులు గారికిను బాత్రూమ్కి ఏమైనా సంబంధం ఉంటుందా? బాత్రూమ్ ఫోటోలు వాళ్ళు అప్లోడ్ చేయటం ఏంటమ్మా? అటెండెన్స్ బాధ్యుడు చేసావంటే అర్థం ఉంది, అటెండెన్స్కి సంబంధించి ఇచ్చారంటే అర్థం ఉంది. బాత్రూమ్ ఫోటోలు ఏంటి? అసలు ఏ విధంగా నరకం చూశారు. ఇది నోటిఫికేషన్ ఇవ్వకపోగా 5 ఏళ్లలో ఉన్న వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం ఒకటి. కొన్ని స్కూల్స్లో అయితే సింగిల్ టీచర్ కూడా ఉందని కూడా మనం విన్నాం కదా అప్పట్లో. 12,000 స్కూల్స్, ఏది ఏకోపాధ్యాయ పాఠశాలల్ని 12,000 పెంచాడు. ఎందుకు? 5 ఏళ్ల పాటు డిఎస్సి వేయకుండా, టీచర్ అపాయింట్మెంట్ జరగకుండా, చివరికి 19 బదిలీల్లో కూడా అవినీతికి పాల్పడ్డారంటే
ఒక 1500 మంది పంతుళ్ళ బదిలీలు అని చెప్పి ఒక్కొక్కళ్ళ దగ్గర 5 లక్షలు వసూలు చేశారు. కరెక్ట్గా ఎలక్షన్ ముందు 50 కోట్లు వసూలు చేశారు. బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా, ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ మంత్రిగా. అంటే ఎట్లా విద్యారంగాన్ని వీళ్ళు ధ్వంసం చేశారంటే ఉదాహరణలు నేడులో స్కాము, బైజూస్లో స్కాము, పల్లి చిక్కిల్లో స్కాము, స్కూల్ బ్యాగ్స్లో స్కాము, ట్యాబ్ల కొనుగోళ్ళు ఒక స్కాము. అంటే ఇక అతను మొత్తం ఇక స్కామ్ స్టార్స్ అనమాట. ఏది అసలు టీచర్లకి జీతాలు ఇవ్వాల, టీచర్లని జైళ్లలో వేశారు, టీచర్స్ని వైన్ షాప్ దగ్గర కాపలా పెట్టారు. అప్పట్లో హరీష్ రావు ఎగతాళి చేశాడు. ఏమని, మేము టీచర్లకి ఫిట్మెంట్ ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రంలో టీచర్లను లోపలేయించాడు అన్నాడు. రోడ్డు ఎక్కారు అసలు. చలో అమరావతికి పిలిపించి ఆ బీటీఎస్ రోడ్డు ఏదో బీఆర్టీఎస్ రోడ్లో వేల మంది ఉపాధ్యాయులు అక్కడికి వస్తే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి అన్ని చేశారు. ఇప్పుడు మొత్తం అన్నీ జీవో 117 రద్దు చేశారు. బ్రహ్మాండంగా యాప్స్ మీరేమీ అప్లోడ్ చేయాల్సిన పని లేదు. ఉపాధ్యాయులు కేవలం బోధన, విద్యా బోధనకే వాళ్ళని పరిమితం చేసి ఇవాళ వాళ్ళకి సక్రమంగా జీతాలు అందించటం, మొత్తం ఖాళీలన్నీ భర్తీ చేయటం కళకళలాడుతోంది. అంటే అర్థం ఇవాళ విద్యారంగం, బడులు ఎందుకు కళకళలాడుతున్నాయి? చక్కగా మంచి నాణ్యమైనటువంటి భోజనం, మధ్యాహ్న భోజనం. డొక్కా సీతమ్మ ఎవరి పేరు పెట్టారు? ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే జగనన్న భోజనం, జగనన్న భోజనం, జగనన్న మంచినీళ్ళు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కిడ్స్. ఆ స్కూల్ కిడ్స్కి ఇప్పుడు లోకేష్ పెట్టిన పేరేంటి? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్కూల్ కిడ్స్ అన్నాడు. వాటి మీద బొమ్మలు చంద్రబాబు ఉన్నాయా? బెల్ట్ మీద, లేకపోతే పుస్తకం మీద, యూనిఫామ్ మీద. అంటే జగన్ చేసినటువంటి విధ్వంసాన్ని. జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకమ్మా? అంటే జగన్మోహన్ రెడ్డి బాగా చదువుకున్నాడా? 10th క్లాస్ ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్. ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని చెప్పి, ప్రతి ఇంట్లో నన్ను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలని ఆయన ఎన్నికల ముందు చెప్పారు కదా ఒక ఇంటర్వ్యూలో. ఫోటో ఏంటంటే వాళ్ళు నీ మీద ప్రేమతో పెట్టుకోవాలి ఫోటో, అంతేగాని నువ్వు డబ్బులు ప్రభుత్వ ధనంతో నీ ఫోటో కొని అందరి ఇళ్లలో పెడతావా? ఏముంది, ఇసిరి కొడతారు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు పెట్టుకున్నారు, దిగిపోగానే ఏం చేశారు? నీ ఫోటోని నెలకేసి కొట్టారు. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు కదా. ప్రేమతో చంద్రబాబు ఫోటో పెట్టుకున్నా, ఎన్టీఆర్ ఫోటో పెట్టుకున్నా, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకున్నా, వాళ్ళేంటి ప్రేమతో పెట్టుకోవాలి. కానీ ఇది ఎక్కడి ఐరన్ లవ్ అమ్మా? ఇది ప్రేమ అంటారా? ఇది ఇనప ప్రేమ. ఎవరు? వీడెమ్మకట్టుమాడు. రే జగన్మోహన్ రెడ్డి. నాడు నేడు గురించి డివిఎస్ గారు చెప్తుంటే, మన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది కదా, అది ఒక స్కూల్లోనే కదా జరిగింది. ఆ స్కూలు మరి భయంకరంగా ఉంది. ఆయన సొంత జిల్లా, సొంత నియోజకవర్గం, సొంత ఊరు. ఆ ఊళ్ళో స్కూలు మరీ దారుణంగా ఉంది. పోలింగ్ కేంద్రం పెడితే చిచి, మా జగనన్న నాడు నేడు స్కీమ్ తోటి అన్ని స్కూళ్ళు డెవలప్ చేశాడు అని వీళ్ళందరూ ప్రచారం చేసుకుని ఉంటారు కదా. మరి ఆ స్కూలు మొన్న ఆ పులివెందుల రూరల్లోనే ఉంది. అంటే ఆయన ఇంటికి కోతవేటు దూరంలో ఉన్న స్కూల్ని ఎందుకు బాగు చేయలేదో నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్తుంటే నాకు కూడా గుర్తొస్తుంది సార్. ఆ స్కూల్ బాగు చేయటం సంగతి అట్టుంచండి, విద్యార్థులకి గంజాయి చాక్లెట్లు అమ్మారని కావచ్చు. మీకు గుర్తుండే ఉంటుంది, ఒక ఆవిడ ఢిల్లీ వెళ్ళి తన ఫింగర్ని కూడా అక్కడ కట్ చేసుకుంది. నేను చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు అని చెప్పి. సో అసలు 5 ఏళ్లలో మరి విద్య అసలు ఇంకోటి ఏంటంటే, ప్రాథమిక విద్యని మాతృభాషలో బోధించాలి అనేది రాజ్యాంగం మనకి నిర్దేశించిన ఆదేశిక సూత్రం. అటువంటి దాన్ని నథింగ్ డూయింగ్ ఇంగ్లీష్ మీడియం అన్నాడు. వెంకయ్యనాయుడు పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవలేదా? చంద్రబాబు నాయుడు పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవలేదా? మీ పిల్లలు చదివితే ఆయన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదివారు. అది చెప్పడు. ఆయన చదివింది ఇంగ్లీష్ మీడియం. మరి మీ నాన్న నిన్ను ఇంగ్లీష్ మీడియం చదివించాడని నువ్వు అందరినీ చదివిస్తావా? ఎట్లా? అసలు ఏంటి అక్కడ? దానికి లాజిక్ ఏమైనా ఉండాలి కదా. మాతృభాషలో ప్రాథమిక విద్యా బోధన ఉండాలి. అది ఉంటే ముందర తెలుగు మన మాతృభాష తెలుగు. మనం తెలుగు నేర్చుకుంటే మిగిలిన భాషలు నేర్చుకోవటం ఈజీ అవుతుంది. నీకు అసలు తెలుగే రాకపోతే నువ్వు వేరే భాషలు ఎట్లా నేర్చుకుంటావు?
ఇది ఎవరిని అడిగినా చెప్తారు. దీనికోసం లోకేష్ గారు రాగానే 10th క్లాస్ విద్యార్థులకి ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెడితే మొత్తం అంతా ఫెయిల్ అయ్యారని చెప్పి ఎగ్జామ్స్ కూడా ఆపిచ్చి మళ్ళీ ఆయన కోచింగ్ ఇప్పించి మరీ 10th క్లాస్ వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టించారు. మరి అంతే కదా. మరి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అని ప్రవేశపెట్టాడు జగన్. టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వాలిగా ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పడానికి. రేపటి నుంచి ఇంగ్లీష్లో చెప్పండి అన్నాడు. ఏం చెప్తారు వాళ్ళు? ఇటువంటి అన్నీ అసలు ఏమాత్రం అవగాహన లేని నిర్ణయాలతోటి జగన్మోహన్ రెడ్డి తన భవిష్యత్తు నాశనం చేసుకుంటే పర్వాలేదు. అతనికి భవిష్యత్తు ఏముంది? 1,00,000 కోట్లు ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు నాశనం చేశాడు. అందరూ పిల్లల భవిష్యత్తు ఎట్లా నాశనం చేశాడంటే విద్యార్థులు లేరు అని చెప్పి బడుల్ని స్కూళ్ళని మెర్జీ చేసేసాడు. అంటే లేపేశాడు స్కూళ్ళని ఉంచి పిల్లలు చేరటానికి ఏం చేయాలో ఆలోచించాలి. మళ్ళీ బడులు కలకల్లా ఎట్లా ఆడాలి అనేది ఒక స్కీమ్ తీసుకురావాలి. వాళ్ళకి ఏదన్నా ప్రోత్సాహం ఇవ్వాలి. అవన్నీ కాకుండా కలిపే అన్నాడు. అంటే మొత్తం స్కూళ్ళు లేపేశారు. అంటే స్కూల్స్ ఉంటే టీచర్లను నియమించాలి. టీచర్లను నియమించకుండా ఎగ్గొట్టడం కోసం స్కూళ్ళని ఎత్తేసాడు, విలీనం చేసి పారేశాడు. ఎంత దారుణమైన అసలు అంత దారుణమైన నిర్ణయాలు విద్యారంగం మీద. అసలు అతనికి ఏం తెలుసు అసలు విద్యారంగం గురించి? అతను ఎప్పుడన్నా చదువుకున్నాడా? పెట్టాడా? ఈయన ఏం చదువుకున్నాడో బేగంపేట, హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో అడిగితే చెప్తారు. ఈయన క్లాస్మేట్ ఒక అతను చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఎంత అద్భుతంగా చదివాడు. అంటే అటువంటి వ్యక్తి వచ్చి విద్యా వ్యవస్థ గురించి సంస్కరణలు తెస్తానని చెప్పి సర్వనాశనం తీసి కూర్చోబెట్టాడు. విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్, అంటే 1 year కాలంలోనే ఈ స్థాయికి తీసుకురావటం. దాన్ని మొత్తం ఈ సాక్షి పేపర్లో అన్ని అబద్ధాలు రాసుకుంటూ మొత్తం లోకేష్ని బదనాం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. అంతెందుకు, ఈరోజు పేపర్లో ఒకటి రాశాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఒక రాయించాడు ఆ సాక్షి పేపర్లో. ఈ డిఎస్సి నోటిఫికేషన్లోట ముందర ఆప్షన్లు పెట్టారట, ప్రయారిటీ 1, 2, 3 అని. ఆ 1 పెట్టుకున్న వాళ్ళకి అది 1, 2, 3 అని ఇట్లా ప్రయారిటీ పెడతారు కదా. ఈ పోస్టింగు వాళ్ళు పెట్టినట్టే ఇస్తూ ఉన్నారు, దీనివల్ల వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది అని రాస్తాడు. ఆప్షన్ పెట్టింది వాళ్లే కదా, వాళ్లే ఆప్షన్ పెట్టారు. ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఇప్పుడు ఉండాలంటాడు. అంటే నీకు నోటిఫికేషన్ ఇచ్చి అందులో ఆప్షన్స్ అడిగిన తర్వాత నీకు ప్రతి ఆస్పిరెంట్ కూడా ఏం చేస్తాడు అంటే నాకు ఒక అవగాహన వేసుకుంటాడు. పోస్టులు, ఏ కేటగిరీ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, నాకు ఎందులో రావటానికి అవకాశం ఉంది, ఇందులో అయితే నాకు గ్యారంటీ వస్తుంది, ఇందులో అయితే నాకు ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. తన ఫ్రెండ్స్ వాళ్ళతో అందరితో మాట్లాడుకొని ఒక అవగాహనకు వచ్చి 1, 2, 3 ఆప్షన్స్ పెట్టుకుంటాడు. ఆప్షన్ నీ ఇష్టం వచ్చింది పెట్టుకో. తర్వాత ఈ సాక్షి వాడు రాసేది ఏంటి అంటే నాకు పరీక్ష అయిపోయిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు బెటర్ రిజల్ట్ వచ్చింది, అందుకని నాకు టాప్ 5 పోస్ట్ కావాలంటాడు. అదే లాజిక్, నువ్వే పెట్టావు కదా, ఆప్షన్ పెట్టావు, ఆ ఆప్షన్ ప్రకారం నాకు అన్యాయం జరుగుతుందంటావు. మరి నీకు ఎక్కువ మార్కులు వస్తాయి, నీకు ఎక్కువ పోస్ట్ వస్తుందని నువ్వే ఊహించుకోలేదు కదా. అంటే పరీక్షకు ముందే ప్రాధాన్యత తీసుకున్నది. సో తీసుకుంటారు, మెరిట్ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పుడేమో అదే ఫైనల్. నేను అనే పాయింట్ అదే, మీరు అర్థం చేసుకోండి. పరీక్షకి ముందరే ఇతను క్యాండిడేటు ఒక అవగాహనతోటి ఏ పోస్టులు ఎక్కువ ఖాళీ ఉన్నాయి, నాకు ఉద్యోగం రావటానికి ఏది అవకాశం ఉంది అని ఆలోచించి ఆ పోస్టులు ప్రయారిటీలో పెట్టుకున్నాడు. ఆప్షన్ అతందే. నీకు తర్వాత పరీక్షల్లో నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, నాకు ఎక్కువ పెద్ద పోస్ట్, ఆ పోస్ట్ కాదు ఈ పోస్ట్ కావాలంటే ఆప్షన్ పెట్టింది నువ్వే కదా. నీ అసెస్మెంట్ ప్రకారం నీకు గన్ షాట్గా నీకు ఉద్యోగం తగలటానికి నువ్వు ప్లాన్ వేసుకొని నువ్వు ఆ క్రైటీరియా నువ్వే పెట్టుకున్నావు కదా. ఆ క్రైటీరియాకి స్టిక్ అనవడానికి బాధ ఏంటి? ఇది ఇటువంటివి వక్రీకరించి వార్తలు రాసి ప్రచారం చేసి ఇప్పుడు రిక్రూట్ అయ్యే టీచర్లలో కూడా మనస్సుల్లో విషబీజం నాటడానికి ఈ జగన్మోహన్ రెడ్డి పన్నుతున్న కుట్ర. అందుకని డిఎస్సి సెలెక్టెడ్ క్యాండిడేట్లు అందరూ
ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి మీ జీవితాలని నాశనం చేశాడు. అంటే ఇప్పుడు ఈ రోజున హెచ్ఆర్డి మంత్రిగా నారా లోకేష్ మీ జీవితాలకు ఒక మార్గం చూపించాడు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీకు ఆప్షన్లు ఏమి ఇచ్చారో అవే ఇచ్చారు. మీరు పెట్టిన ఆప్షన్ కాకుండా మారిస్తే అప్పుడు అడగండి మీరు. అంతేగాని సాక్షి రాసినట్టు సాక్షి రాతలకి మీరు దీనికి అయిపోయి అందులో కనుక మీరు కూరుకుపోతే మీకు జీవితాంతం మీకు ఈ ఉద్యోగం వచ్చిన ఇది కూడా 3 లక్షలు 4 లక్షల మంది పోటీ పడితే మీరు సక్సెస్ అయ్యారు. మీరు చాలా అదృష్టవంతులు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి రాసే రాతలకి మీరు ప్రభావితం కావద్దనేది నా విజ్ఞప్తి. అయితే విద్యార్థుల్లో సత్ప్రవర్తన కోసం కూడా చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా నియమించి మరి లోకేష్ గారు అండ్ విద్యార్థులకి టీచర్స్కి తల్లిదండ్రులకి మధ్య కోఆర్డినేషన్ కోసం అలాగే వాళ్ళ సమస్యల కోసం కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టడం కావచ్చు. ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడా నేషనల్ వైడ్ హైలైట్ అవుతుంది. ఈవెన్ గిన్నిస్ బుక్ రికార్డులో కూడా ఎక్కింది మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. సో ఇంత జరుగుతున్నా కూడా ప్రైవేట్ స్కూల్స్కి విద్యార్థులను ప్రైవేట్ స్కూల్స్కి కట్టబెట్టేందుకు గవర్నమెంట్ స్కూల్స్కి అన్యాయం చేస్తున్నారు అని చెప్పి వైసీపీ తరఫు నుంచి ప్రచారం జరుగుతుంది. అంటే ఆ ప్రచారాల్లో వాస్తవం ఎంత ఉందంటారు? అంటే అస్తిత్వం కోసం, వాళ్ళ యొక్క ఉనికి కోసం అన్నమాట. ఏది విషంగా ఎక్కటం మనం చూసాం. ఒకవైపేమో అభివృద్ధి, ఇంకోవైపేమో సంక్షేమ పథకాల అమలు, అన్నీ ఇంత పెద్ద ఎత్తున చేస్తుంటే వాళ్ళేమో ఫేక్ ప్రచారానికి ఇలా కళ్ళ ముందే కనపడుతుంది కదా, జీర్ణించుకోలేకపోతున్నారు. ఏది ఒక రకంగా ఏడుపుగొట్టు పార్టీగా మారింది వైసీపీ. ప్రతిదాని మీద పడి ఆడవటమే. అమరావతి పనులు జరుగుతున్నా ఏడుస్తారు, పోలవరం పనులు చేస్తున్నా ఏడుస్తారు, విశాఖ స్టీల్ ప్లాంట్కి మరి 14,000 కోట్లు ఇచ్చినా ఏడుస్తారు, కేంద్రం నుంచి నిధులు వస్తే ఏడుపు, ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి శంకుస్థాపనలు చేస్తే ఏడుపు. ఫస్ట్ టైం చూస్తున్నాం అన్నమాట ఇలా ఏడుపుగొట్టు పార్టీని, ఏడుపుగొట్టు నాయకుల్ని. ఇక్కడ ఏంటంటే లోకేష్ బాబు ఎలాంటి వ్యక్తుల్ని వైస్ ఛాన్సలర్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళ ప్రభుత్వం నియమించింది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో వీసీలు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో వీసీలు ఎలా ఉన్నారు. ఇక్కడ సెలెక్ట్ అయిన వైస్ ఛాన్సలర్లని మరి పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీకి కావాలని తీసుకెళ్లారు. ఇప్పుడు ఒక ఆదివాసీ ప్రొఫెసర్, ఎరుకల ఎస్టీ అలాంటి మహిళని మరి వీసీగా చేశారు. అసలు ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా లోకేష్ బంధువులు లేకపోతే పవన్ కళ్యాణ్ బంధువులను పెట్టారా? దాంట్లో కూడా దుష్ప్రచారమే కదా. ఒక వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి వ్యక్తి లోకేష్ అంటే ఆయన ఒత్తిడి వల్ల నేను రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పి అప్పుడు ఒక లెటర్ రిలీజ్ చేయడం కావచ్చు, ఇవి కూడా మనం చూసాం కదా. ఫేక్, అదే అండి ఫేక్ ప్రచారాలు. ఆయన లోకేష్ అసెంబ్లీలోనే చెప్పాడు కదా, దానికి రిప్లై అసెంబ్లీలోనే ఇచ్చాడు. ఒత్తిడి వల్ల రాజీనామా చేయటం కాదు. ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి వదిన ఒక వైస్ ఛాన్సలర్. వైస్ ఛాన్సలర్గా ఉండే వ్యక్తుల్ని ఎవరు సిఫారసు చేసేది? భూమన కరుణాకర్ రెడ్డా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డా, అవినాష్ రెడ్డి చెప్పిన వాళ్ళని వీసీలుగా పెడతారా? అంటే వైస్ ఛాన్సలర్లుగా ఉన్నవాళ్ళు యూనివర్సిటీలు అంటే కులపతులు అంటే జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు మన కులపోళ్ళని పెట్టుకోవాలనుకున్నాడు. అరే ఒక చోట రామచంద్రారెడ్డి, ఒక చోట ప్రసాద్ రెడ్డి, ఇంకో చోట వెంకట్రామరెడ్డి. అంటే ఇదా మీరు వాళ్ళ ఒకటి తన సొంత బంధువు అతన్ని తీసుకొచ్చి రిజిస్ట్రార్గా పెడతాడు. కొంతమంది పేరు చివర రెడ్డి అని లేదు, అది చూసి మళ్ళీ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, వాళ్ళు క్రిస్టియన్లు అయి ఉంటారు. అరే మొదటి నుంచి కూడా యూనివర్సిటీలని ఒక రాజకీయ కార్యకలాపాల వేదికగా మార్చారు. నాగార్జున యూనివర్సిటీ దగ్గర రాజశేఖర రెడ్డి విగ్రహం పెడతారా? అవసరమా? అంటే ఆ యూనివర్సిటీ ఆయన ఏమైనా ఏర్పాటు చేశాడా? హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ ఏర్పాటు చేశాడు. హెల్త్ యూనివర్సిటీ అనే ఆలోచన చేసింది ఎన్టీఆర్. అందుకని ఆయన పేరు పెట్టారు. ఏది వైద్య కళాశాలలన్నీ ఒక గొడుగు కిందకి రావాలని ఆయన హెల్త్ యూనివర్సిటీ దేశంలో ఫస్ట్ టైం మెడికల్ అండ్ హెల్త్కి ఒక యూనివర్సిటీ ఉండాలనే ఆలోచన ఎన్టీఆర్ చేశాడు కాబట్టి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు. రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక ఎన్టీఆర్ ఏంటి, ఆయన అసలు డాక్టర్ ఎన్టీఆర్, ఆయనకి డాక్టరేట్ ఉంది కాబట్టి ముందు డాక్టర్ అనేది కూడా పెట్టండి అన్నాడు.
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని రాజశేఖర్ హయాం దాకా నడిచింది. జగన్ సీఎం అయిన తర్వాత మా నాన్న డాక్టరు, ఎన్టీఆర్ ఏమైనా డాక్టరా, ఆయన ఏమైనా ఎవరికన్నా మందులు ఇస్తాడా అని చెప్పి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మార్చాడు. ఏమైంది? నువ్వు ఓడిపోయావు. ఓడిపోయినాక జనం ఏం చేశారు? ఆ బిల్డింగ్ ఎక్కారు, మీ నాన్న పేరు పలుగులతో కొట్టి కూలేశారు. షర్మిలకు ఉన్న జ్ఞానం కూడా లేదు ఈ జగన్మోహన్ రెడ్డికి. షర్మిల ఆ రోజే చెప్పింది, నీ అధికారం పోగానే నా డాడీ పేరు తీసేస్తారన్నది. సేమ్ అట్లాగే జగన్ ఎప్పుడైతే ఓడాడు, ఇక ప్రమాణ స్వీకారాలు కూడా జరగల, ఆయన దిగిపోలా, ఆయనకి ఆపద్ధర్మ సీఎంగానే ఉన్నాడు, పలుగులతో కూలగొట్టేశారు. అరే అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని ఉంటుంది ఎక్కడ వైజాగ్లో, దాన్ని ఆపండి మార్చి పారేసి అబ్దుల్ కలాం అనే పేర్లు తీసేసి డాక్టర్ వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెట్టారు. అంబేద్కర్ విదేశీ విద్య తీసేసి జగనన్న విదేశీ పెట్టాడు. అంబేద్కర్ విగ్రహం పెడితే అంబేద్కర్ పేరు చిన్నది, జగనన్న పేరు పెద్దది పెడితే జగనన్న పేరు మొత్తం చెక్కి అవతల పడేశారు. అంటే ఇప్పుడు ఎక్కడైనా ఎవరి పేరు ఎక్కువ పెద్దది ఉంటుంది? ప్రారంభోత్సవం చేసేవాడిది తాటికాయ అంత అక్షరాలతో పెడతారా? ఆ విగ్రహం ఎవరిదో చిన్న పేరు, ఈయన పేరు పెద్దది, చెక్కేశారు. ఇప్పుడు నువ్వేమో విదేశాల్లో నిన్ను చదువు కోసం పంపిస్తే నువ్వు ఆ చదువు పూర్తి చేయకుండా పారిపోయిచ్చావు. హోమ్ సిక్. అదేమంటే మీ నాన్న హోమ్ సిక్ అని చెప్పాడు అసెంబ్లీలో. నీ పేరు విదేశీ విద్యకు పెడితే మొత్తం విదేశాలకు వెళ్ళిన పిల్లలందరూ పరిగెత్తుకు రమ్మనా? సిక్కు. ఇప్పుడు ఆయన పేరు ఎందుకు పెట్టారు విదేశీ విద్యకి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన మరి అక్కడ బిఎల్ చేశారు, బారిస్టర్ లా చేశారు. బరోడా ఆ రాజు ఆయన అక్కడ పంపించారు, ఆర్థిక సాయం అందించి. ఆయన అక్కడి నుంచి వచ్చాడు, ఒక అద్భుతమైన రాజ్యాంగం ఇచ్చాడు. అది కదా ఇన్స్పిరేషన్. ఆ స్ఫూర్తిదాయకంగా ఉండటం కోసం ఆ పేరు అంబేద్కర్ విదేశీ విద్య అని పెడితే అది ఎత్తిపారేసి జగనన్న విదేశీ విద్య, అక్కడే అర్థమైపోలా అతను ఎంత విధ్వంసకారుడో. అదే సార్, మొన్న షైన్ స్టార్స్ అని చెప్పి మెరిట్ చూపించినటువంటి విద్యార్థులకి చెక్కులు ఇవ్వడం, షైన్ టీచర్స్ అని చెప్పి ఇలా ఇంత మంచి మంచి ప్రోగ్రామ్స్ వాళ్ళని ఇన్స్పైర్ చేయడం కోసం, అలాగే వాళ్ళ కృషిని బయటికి తీసుకురావడం కోసం చేస్తుంటే ఆ చెక్కులు చెల్లట్లేదని కావచ్చు, ఇలా కూడా ప్రచారం జరిగింది కదా. చాలా షైనింగ్ స్టార్స్ అని చెప్పి అదొక, అంటే ప్రభుత్వ పాఠశాల అంటే వీటిలో ఈ గురుకుల పాఠశాలల్లో చదివిన వాళ్ళు ఇప్పుడు ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతమందిని స్టూడెంట్స్ని కలిశాడు. వాళ్ళు ఏంటంటే గురుకుల పాఠశాలల్లో చదివిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులండి. నిట్లో వీటిలో అర్హత సాధించి సీట్లు సాధించేశారు. వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ కలిసి దాదాపు 57 మందో 60 మందో వచ్చారు. ఇవాళ వచ్చి సీఎంని కలిశారు. అంటే మీకు కాంపిటేటివ్ స్పిరిట్ తోటి వాళ్ళు, అంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కూడా చక్కగా వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తే చాలు, వాళ్ళు మేము మీ కాంపిటీషన్ని మేము ఎదుర్కొంటామని చెప్పి ముందరకు వస్తున్నారు. అటువంటి వాతావరణాన్ని నెలకొల్పాలి. కానీ నువ్వు ప్రతి దాంట్లో కుంభకోణాలు చేసుకుంటూ, నువ్వు ప్రతి దాంట్లో డబ్బులు సంపాదించుకుందాం. ఒక సందర్భంలో డివిఎస్ గారు ఒక ఆయన వెళ్ళి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ అప్పట్లో, ఏమండి ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ మీద రివ్యూ ఉంది, మీరు ఒకసారి రావాలి అని జగన్మోహన్ రెడ్డిని అడిగట. అడిగితే రివ్యూ చేస్తే ఏమన్నా ఓట్లు వస్తాయా అని అడిగట. అదేంటండి పిల్లలండి వాళ్ళకి అంటే, పోనీ రాను మీరు చేసుకోపోండి అన్నాడు. అతను వచ్చి రివ్యూ చేసుకున్నాడు. అంటే విద్యా వ్యవస్థ మీద రివ్యూ చేయటం టైం వేస్ట్. విద్యా వ్యవస్థ మీద రివ్యూ చేయటం, సమీక్ష చేయటం టైం వేస్ట్ అన్న ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున మొత్తం ముఖ్యమంత్రి అయితే స్కూళ్ళ చుట్టూనే తిరుగుతున్నాడు. హెచ్ఆర్డి మంత్రి నారా లోకేష్ అయితే పొద్దున్న లేచి దగ్గర నుంచి ఇవే స్కూళ్ళు, వాటికి సంబంధించి వాళ్ళతో మాట్లాడటం, డెసిషన్స్ తీసుకోవటం, ఇటువంటి వాటి మీద. అంటే నువ్వు ఎడ్యుకేషన్ మీద నువ్వు టైం స్పెండ్ చేస్తే దానివల్ల ఓట్లు రావు అని నువ్వు టైమే స్పెండ్ చేయని వాడివి ఈ రోజున కూర్చొని సాక్షి పేపర్లో నువ్వు నీ ఇష్టం వచ్చింది రాసుకుంటే ప్రజలు నమ్ముతారా? విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి అటు ఇటు కాకుండా అయిపోయింది. 5 సంవత్సరాల విలువైన కాలాన్ని
ప్రజలు కోల్పోయారు. 12 లక్షల మంది స్టూడెంట్స్ దూరం అయ్యారండి. చదువుకు దూరం అయ్యారు, డ్రాప్అవుట్స్. ప్రతిసారి కూడా ఇప్పుడు ఈసారి అడ్మిషన్ల టైంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి మెరిట్ మార్కులు, పెద్ద మార్కులు తెచ్చుకున్న వాళ్ళు స్టూడెంట్స్ వచ్చి వాళ్ళంతటా వాళ్ళు ప్రచారం చేశారు, మేము చదువుకొని మాకు ఇన్ని మార్కులు తెచ్చుకున్నాం గవర్నమెంట్ స్కూళ్ళల్లో, మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చేరండి అని చెప్పి వాళ్ళు వచ్చి ప్రచారం చేశారు. దాంతో మొత్తం అందరూ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించారు. అయితే సార్ ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం ఒకటి సంచలన నిర్ణయం అయితే, ఇంకొకటి స్కూళ్ళ అభివృద్ధి కోసం కూడా స్కూళ్ళని దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని కూడా లోకేష్ గారు ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివి విదేశాల్లో కావచ్చు అట్లా ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు, కొంచెం హై పొజిషన్లో ఉన్న వాళ్ళు వచ్చి స్కూల్స్ని దత్తత తీసుకోవచ్చు అని కూడా ఆయన ఒకటి ప్రకటన రిలీజ్ చేశారంటున్నారు. సో అది కూడా అయితే స్కూళ్ళ పరిస్థితి ఇంకా మెరుగుపడే అవకాశం ఉంటుందంటారా? ఆ నిర్ణయం ఎంతవరకు ఇంప్లిమెంట్ జరిగే అవకాశం ఉంటుందంటారు? ఇది అంతకు ముందర జన్మభూమి ప్రోగ్రాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన పనే ఇది. ఇదేం కొత్త పనేం కాదు. స్కూళ్ళని దత్తత తీసుకోవడం ఇప్పటికే ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా పెద్ద పెద్ద కంపెనీలు స్కూళ్ళని దత్తత తీసుకుంటూ ఉంటాయి. దాన్ని ఛానలైజ్ చేయాలి అనేది ప్రోగ్రాం. అది చేయటం దానివల్ల ఏమవుతుంది అంటే, ఈ నాడు నేడు అనే స్కీమ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మొత్తం డబ్బులు కాజేసే కార్యక్రమం చేశాడు. కాబట్టి అట్లా కాకుండా స్కూలు బాధ్యతని వాళ్ళకే ఇచ్చేస్తే డెవలప్మెంట్ చేస్తారు. అది కాన్సెప్టు. అందుకని ఇది చంద్రబాబు నాయుడు ఆల్రెడీ సమైక్యాంధ్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జన్మభూమి ప్రోగ్రాం కింద చేసిన ప్రోగ్రామే. అటువంటివన్నీ కూడా ఇన్నోవేటివ్ థాట్స్ నీకు ఎప్పుడు వస్తాయి? విద్యాశాఖ మీద కమిట్మెంట్ ఉంటే వస్తాయి. దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి అన్న ఒక ఐడియా ఉంటే వస్తాయి. దీన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు కొట్టేద్దామన్న ఆలోచన ఉన్న వ్యక్తులకి నాడు నేడు స్కీము బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అట్లా కాదు కదా. మొత్తం ఆ కిట్ల దగ్గర నుంచి స్కూల్ బ్యాగుల దగ్గర నుంచి అవన్నీ ఇచ్చేసి ఇవ్వటం వల్ల ఏమవుతున్నది, మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్స్ పెరుగుతున్నారు, ఇప్పుడు టీచర్లు పెరుగుతున్నారు, మళ్ళీ స్టూడెంట్లు ఇంకా పెరుగుతారు, ఇంకా కొత్త స్కూళ్ళు పెట్టే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ హయాంలో కొత్త స్కూళ్ళు స్టార్ట్ చేయటం ఇప్పటికే స్టార్ట్ చేశారు. చాలా కొత్త స్కూళ్ళు ఇస్తున్నారు. అసలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చాడు, అద్భుతమైన స్కీమ్ని చంద్రబాబు నాయుడు. ఆ స్కీమ్ మొత్తాన్ని సర్వనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దాంతోటే డ్రాప్అవుట్స్ ఎక్కువైపోయారు. అంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యాశాఖ మంత్రులుగా 2 పనిచేశారు. సో అసలు ఏ శాఖనైనా 2 మంత్రులు తీసుకుంటే వాళ్ళ డెవలప్మెంట్ అసలు ఏ విధంగా సాధ్యమవుతుంది? అండ్ అప్పుడు మంత్రులకి ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టు డిఫరెన్సెస్ మాట్లాడుకోలేదు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటారు? అంటే మద్యం శాఖ చేయాల్సిన వాడిని విద్యాశాఖ పెట్టాడు. ఆయన ఎవరు? సారా సత్యబాబు అంటారు ఆయన్ని. వాటిని బొత్స సత్యనారాయణ ఆయనే చెప్పాడు, మద్యం వ్యాపారం చేస్తే తప్ప నా కుటుంబానికి సంబంధించి 5 జిల్లాల్లో మా వాళ్ళు లిక్కర్ వ్యాపారం చేస్తున్నారని చెప్పాడు బొత్స సత్యనారాయణ. అంతకుముందు సారా ఉండేది, సారా అరాక్ షాపులు నడిపేవాడు. ఆయన పేరే సారా సత్యబాబు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా పెడితే ఏ రోజన్నా బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాట నీకు అర్థమవుద్దా? అసలు అక్కడ ఆయన ప్రెస్ మీట్ పెట్టాడంటే విలేకరులు గోల. కాకపోతే ఇక తప్పదు. ఏది మరి ప్రజా ఆమోదం పొందాడు, అన్నిసార్లు గెలిచాడు, మంత్రి అయ్యాడు కాబట్టి వెళ్ళక తప్పదు అనమాట. అంతకుముందు ఆదిమూలం సురేష్, ఆయనకు ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, ఆయన ఒక విద్యా సంస్థల ఇదనమాట, దాదో పెద్ద వ్యాపారం. విద్యా వ్యాపారం చేసేవాడిని విద్యాశాఖ మంత్రిగా పెట్టాడు అప్పట్లో. ఏదైనా ఒకటి అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా విమర్శలు చేసేవాళ్ళు. ఏమని? కాంట్రాక్టులు చేసుకునేవాడిని తీసుకొచ్చేమో పంచాయతీరాజ్ మంత్రిగా చేశాడు. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సివిల్ కాంట్రాక్టులు చేసుకునేవాడిని. అడవులు మింగేవాడినేమో అటవీ శాఖ మంత్రిగా పెట్టాడు. అట్లా జగన్ క్యాబినెట్ కూడా ఆ విధంగా ఉందలే. ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో విద్యారంగం ఎలా ఉంది, చంద్రబాబు ముఖ్యమంత్రిగా విద్యారంగం ఎలా ఉంది.
ఆ రోజు మంత్రులు సురేష్, సత్యనారాయణ, బొత్స, లేకపోతే ఇప్పుడు ఇవాళ మంత్రి నారా లోకేష్. స్టాన్ఫోర్డ్లో ఆయన చక్కగా చదువుకున్నాడు, ఏది అక్కడ వరల్డ్ బ్యాంక్లో పనిచేసి వచ్చాడు. ఇవాళ ఒక రోల్ మోడల్గా తనేంటి అంత చదువుకుని అంత విద్యాధికుడైనా కూడా మంత్రి స్థానంలో ఉన్న టీచర్లను పిలిపించి టీచర్తో ఆయన లంచ్ విత్ టీచర్, వాళ్ళ నుంచి సలహాలు కూడా తీసుకోవడం. గిరిజన పాఠశాలలో పనిచేసేటువంటి ఒక టీచర్ని వచ్చి మరి ఆమె యొక్క ఒక చిన్న విద్యార్థిలాగా ఆమె చెప్పేయని ఆయన రాసుకోవటం. ఏమి చేస్తే ఎస్టీ విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఆదివాసీ మరి ఆ విద్యార్థుల్లో ఇవాళ మరి పాఠశాలలో అడ్మిషన్స్ పెరగాలి. అదేవిధంగా మిగతా టీచర్లను కూడా పిలిపించటం, వాళ్ళతో మాట్లాడటం, ఉపాధ్యాయ సంఘాలకి ఒక గౌరవం. ప్రతి నిర్ణయం విద్యాశాఖలో తీసుకునేది ఉపాధ్యాయ సంఘాల ముందు చర్చకు పెట్టడం, వాళ్ళ ఆమోదం, వాళ్ళ యొక్క మరి ఫీడ్బ్యాక్ తీసుకోవటం, కొన్ని సవరణలు చేయడం, ఆ తర్వాతే దానిపైన చర్చ, బిల్లు, చట్టం చేయటం. ఇప్పుడు జీవో 117 రద్దు చేశారంటే ఎంత చర్చ జరిగింది దాని ముందు. ఏ విధంగా జీవో 21 తీసుకురావటం కోసం మొత్తం అందరి యొక్క ఆమోదం, చర్చ. ఎందుకంటే స్టేక్ హోల్డర్స్ తల్లిదండ్రులు, విద్యార్థులు. ఇంతకుముందు ఎప్పుడన్నా చూసావా పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్? ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా వేల మందితో, లక్షల మందితో అదో పెద్ద రికార్డ్ అయిపోయింది. ఏది పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్ అనేది గిన్నెస్ రికార్డ్ అయిందంటే ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మధ్య, తల్లిదండ్రులకు విద్యార్థులకు మధ్య అంతరం కూడాలి. కొఠారి, ప్రొఫెసర్ కొఠారి మన సత్యమూర్తి గారు చెప్తుంటారు, ఏంటిది మా చదువుకునేటప్పుడు మా తరగతి గదిలో పైన రాసి ఉండేది ఏంటి, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్ణయించబడి ఉంటుంది. ప్రొఫెసర్ కొఠారి. ఎవరా ఈ ప్రొఫెసర్ కొఠారి అనుకునేవాళ్ళం. మాకు తెలియని ఆ వయసులో అది చదివినప్పుడు ఒక స్ఫూర్తి, ఈ దేశం పట్ల నా బాధ్యత. చిన్నప్పటి నుంచే వాళ్ళల్లో అది రంగరించి పోయటం. ఎందుకు అబ్దుల్ కలాంని స్ఫూర్తిగా తీసుకుంటాం, ఎందుకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణని తీసుకుంటాం? వాళ్ళు కదా ఇవాళ ఆదర్శంగా వాళ్ళ మనసుల్లో ఉండాల్సింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనే పేరు పెట్టండి అని పవన్ కళ్యాణ్ ఎందుకు ఒత్తిడి చేశాడు? అంటే ఎవరు స్ఫూర్తిదాయకులు వాళ్ళు కదా విద్యార్థులకు తెలియాల్సింది. అంతేగాని 10th క్లాస్లో పేపర్ కొట్టేసిన వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి పైన అప్పట్లో ఒక విమర్శ, ఏది ఆయన ఇక్కడెక్కడ చదువుకునేటప్పుడు స్కూల్లో 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ లీకేజీ. ఎందుకు అడ్రస్ కూడా చెప్పొచ్చు, హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్ అని అడ్రస్ కూడా చెప్పొచ్చు. ఒక మారుతి కారు, పంజాగుట్లో కేసు, అప్పుడు రాజశేఖర రెడ్డి ఆ కారు, ఇదంతా అప్పట్లో పెద్ద చర్చ. అంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉండకూడదు, ఎటువంటి వ్యక్తి. దారుణం ఏంటంటే రాజశేఖర రెడ్డి విద్యాశాఖ మంత్రిగా చేశాడు. సరే పాపం ఆయన ఏదో గుల్బర్గాలో ఏదో డాక్టరీ చదివాడు, ఏదో మరి వైద్యం అందించాడు, అది కాదు. ఇక్కడ చంద్రబాబు హయాంలో వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన 9 ఏళ్లలో ఉన్నప్పుడు మొత్తం ఇంజనీర్లు అసలు ఎంత ప్రోడక్ట్ బయటకు వచ్చింది. ఇవాళ అప్పుడు చదువుకుని ఇంజనీరింగ్ పట్టభద్రులైన వాళ్ళంతా ఇవాళ దేశ విదేశాల్లో ఇవాళ స్థిరపడ్డారు ఐటీ నిపుణులుగా. మొన్న ఆయన్ని జైల్లో పెట్టారు చంద్రబాబుని. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అసలు లేని స్కాము జరిగినట్టుగా, జరగని అవినీతి చేసినట్లుగా తప్పుడు కేసులు పెడితే మరి ఆ చంద్రబాబు కోసం మరి 70 దేశాల్లో జనం రోడ్ల మీదకి వచ్చారు. కారణం ఏంటి? మంచి. ఎవరు మంచి చేసినా వాళ్ళకుండే గౌరవం, గుర్తింపు. దురదృష్టకరం ఏది జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం చూడాల్సి రావడం దురదృష్టకరం. ఇక బొత్స సత్యనారాయణ లాంటి విద్యాశాఖ మంత్రి అంటారా, ఇక అది ఇక మళ్ళీ రాళ్లే.